పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం మాలతీ చందూర్ గారు రచించిన రాగరక్తిమ నవల చూద్దాం. రాత్రి 9 కావస్తున్నది. అప్పుడే భోజనం చేసిన అనసూయ తమలపాకుల పళ్ళెంతో డ్రాయింగ్ రూమ్కి వచ్చింది. రేడియో ఆన్ చేసి అనసూయ భర్త రామారావు ఆనాటి హిందూ చూస్తున్నాడు. ఉదయం నుంచి భార్యాభర్తలు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. మధ్యాహ్నం భోజనం కలిసి చేసినా ఆదరబాదరాగా అతను కోర్టుకి, ఈమె కాలేజీకి వెళ్లే హడావుడిలో ఏదో తిన్నామని అనిపిస్తారు. రాత్రి వేళ భోజనం మటుకు సావకాశంగా చేసి ఆ పైన ఆనాటి విశేషాలు చెప్పుకుంటూ తమలపాకులు వేసుకుంటారు. ఒక పక్క రేడియో సన్నగా మోగుతూ ఉంటుంది. దాన్ని ఆపకుండానే ఇద్దరూ కబుర్లలో పడతారు. అనసూయ ఆకులు చీల్చి ఒక్కపొడి డబ్బా ముందుకు తోసింది. వెండి ఒక్కపొడి డబ్బాలో చెయ్యి ఉంచి పేపర్లోంచి తల ఎత్తకుండానే ఒక్కపొడి తీసుకున్నాడు రామారావు. అనసూయ ఒక్కపొడి వేసుకుని ఆకులు నోట్లో పెట్టుకోబోతున్నది. గేటు దగ్గర శబ్దం. గేటు ముందు కట్టేసిన టామీ మురుగుడు. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారబ్బా అని ఆశ్చర్యపోతూ అనసూయ కుర్చీలోంచే తొంగి చూసింది, కాస్త ముందుకు వంగి. అక్కడ నుండి చూస్తే వీధి వరండా నుంచి గేటు దాకా సిమెంటు చేసిన కాలిబాట, ఆ పైన గేటు కనిపిస్తుంది. అక్కాయ్ అక్కాయ్ అంటూ ఆదుర్దాతో కూడిన పిలుపు. ఎవరు? మన శాస్త్రిలాగా ఉంది. ఏమండి, మా తమ్ముడు అనుకుంటా అంటూ ఒక్క ఉదుటన సోఫాలో నుంచి లేచింది అనసూయ. 2 అంగల్లో వరండాలోకి వచ్చింది. అక్కాయ్, నేను శాస్త్రిని. ముందు టామీని కట్టే, త్వరగా గేటు వెనక నిల్చుని అంటున్నాడు. గేటు తెరిస్తే టామీ మీద పడి పీకుతుంది. అనసూయ టామీని అదిలించింది. దాన్ని బెల్ట్ పట్టుకుని పక్కనున్న గొలుసుకు కట్టేసింది. శాస్త్రి గేటు తెరిచాడు. ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. అక్కాయ్, రిక్షాలో లలిత ఉంది. కడుపు బిగబట్టిందట. ఒకటే మెలికలు తిరుగుతోంది. అనసూయ ఒక్క పరుగున రిక్షా దగ్గరికి వెళ్ళింది. రిక్షాలో 2 పిల్లలు, పక్కన లలిత. విపరీతంగా బాధపడుతోంది. ఎవరైనా డాక్టర్కి చూపించాలి. ఎవరి దగ్గరకన్నా తీసుకెళదాం. శాస్త్రి కంగారు పడుతున్నాడు. ముందు ఇంట్లోకి తీసుకురా, నేను డాక్టర్కి కబురు పెడతాను. ఏముండోయ్, ఒకసారి బయటికి రండి అని అనసూయ కేక వేసింది. ఆ కేకకి రామారావు పరుగులాంటి నడకతో గేటు దగ్గరకు వచ్చాడు. అతను శాస్త్రి కలిసి మెలికలు తిరిగిపోతున్న లలితను చెరో రక్క పట్టుకుని ఇంచుమించు ఎత్తుకుని తీసుకొచ్చారు. అనసూయ హాల్లో పట్టి మంచం వేసింది. ఆ మంచం మీద బాధపడుతున్న లలితని పడుకోబెట్టారు. బిక్కుబిక్కుమంటున్న 2 పిల్లల్ని వంట మనిషికి అప్పగించి అనసూయ లలిత చేత చల్లని నీళ్లు తాగించింది. రామారావుని 3వ ఇంట్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తరిమింది. ఎప్పటి నుంచి ఈ నొప్పి? లలిత తల సవరిస్తూ అడిగింది అనసూయ. బస్సు ఎక్కేదాకా బాగానే ఉంది. ఒక 5 మైళ్ళు వచ్చామో లేదో కడుపు నొప్పని మొదలుపెట్టింది. మొదట కడుపు బిగబట్టిందనుకుని సోడా ఇప్పించాను. కాస్త సర్దుకుంది. బస్సు కదిలేపటికి మళ్ళీ నొప్పి. గుంటూరు పొలమేర్లకు వచ్చేప్పటికీ పట్టుకోలేకపోయాను. రిక్షాలో ఎలా ఎక్కిందో దానికే తెలియదు. అసలు ఈ ప్రయాణం వద్దన్నానా? నా మాట విన్నారు కాదు. ఆ బస్సు కుదుపులో కడుపుతో ఉన్నదాన్ని తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు, అనసూయ నిష్ఠూరంగా అంది. తమ్ముడు పెళ్ళని సరిదా పడింది. వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వస్తారని, అంతా కలుసుకుంటామని గొడవ చేసింది. ఇది వరకు 2 సార్లు శుభ్రంగా తిరగలేదు. బస్ ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్ళిన మరునాడు చిట్టిపుట్టింది. అన్ని రోజులు మనవి కావు. అవుననుకో, వెళ్ళేప్పుడు శుభ్రంగా ఉంది. పెళ్లిలో ఈ పొట్టేసుకుని పందిరంతా తిరిగింది. బస్సు ఎక్కేదాకా శుభ్రంగా ఉంది. బస్సు కుదుపుకి శాస్త్రి మధ్యలో ఆగిపోయాడు. గేటు చప్పుడైంది. డాక్టర్ని వెంట పెట్టుకుని రామారావు వచ్చాడు. డాక్టరు పల్సు, బీపీ చూశాడు. మీరు ఆదుర్దా పడుతున్నారని వచ్చాను. జానకాబాయి చూస్తే మంచిదనుకుంటా. నేను కాదు, లేడీ డాక్టర్ చూడటం సమంజసం. ముందుగా వేడిగా ఏదన్నా ఇవ్వండి అన్నాడు డాక్టర్ గారు. రామారావు అనసూయ వంక చూశాడు. మీరు కారు తీసుకెళ్ళి జానకీబాయిని తీసుకురండి. అంతవరకు డాక్టర్ గారు ఉంటారు అంది. ఆ చూపుకి సమాధానంగా, సుబ్బమ్మ, కాస్త హార్లిక్స్ కలుపుకురా, వేడిగా ఉండాలి. ఉండు, నేనే వస్తున్నాను. పిల్లల పనులు చూస్తున్నావు కాబోలు అంటూ వంటింట్లోకి వెళ్ళింది అనసూయ. హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది హాల్లోకి. లలిత సన్నగా మూలుగుతోంది. గ్లాసు శాస్త్రి చేతికి ఇచ్చి నెమ్మదిగా తలెత్తి కొంచెం హార్లిక్స్ లలిత చేత తాగించింది. లలిత బాధ కొంచెం సర్దుకున్నట్లుంది. మూలుగు కొంచెం కొంచెం తగ్గుతున్నది. అనసూయ నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి వంటింటి వైపు వెళ్ళింది. వంటింట్లో సుబ్బమ్మ పిల్లలిద్దరి కోసం పీటలు వాల్చింది. మగపిల్లవాడు రమేష్. పొడవుగా, పల్చగా ఉన్నాడు. వాడికి 5 ఏళ్ళు. ఆడపిల్లకి 3 ఏళ్ళు. పేరు వసంత.
కానీ అందరూ చిట్టి అని పిలుస్తారు. చిట్టి బొద్దుగా గుండ్రంగా రబ్బరు బొమ్మలా ఉంది. అంతకి వారం రోజుల క్రితం సత్తెనపల్లి వెళుతూ శాస్త్రి ఇక్కడ దిగి 2 రోజులున్నాడు. అంచేత పిల్లలకి ఈ ఇల్లు సుబ్బమ్మ కొత్త కాదు. అందులోనూ చిట్టికి ఆవిడ దగ్గర చాలా మాలిమి. రమేష్ మటుకు అన్నం దగ్గర పేచీలిందే పళ్ళెం దగ్గర నుంచి లేవడు. అది అందరికీ తెలుసు. గుమ్మం దగ్గర నిలుచున్న అనసూయను చూసి చిట్టి అత్త అంటూ చేతులు చాపింది పీట మీద నుంచే. జారిపోతున్న చెడ్డీని ఒక చేత్తో పైకి లాక్కుంటూ పీట మించి లేచి అత్త కాళ్ళకి చుట్టుకుంది. చిట్టి ఒంట్లో ఎముకలు ఎక్కడా కనపడవు. మెత్తగా ఎక్కడ తాకినా బొద్దుగా గుమ్మడి పండులా ఉంటుంది. పొడుగ్గా ఉన్న ఈ అత్త అంటే చిట్టికి మొదటి రోజు నుంచే ఇష్టం ఏర్పడింది. క్రితంసారి వచ్చినప్పుడు చిట్టి అత్త ఒళ్ళో కూర్చునేది. అత్త పక్కలో పడుకునేది. అత్త చేత నీళ్లు పోయించుకునేది. అత్తతో కారులో ఊరంతా తిరిగేది. కారులో పిల్లలు 2 పెద్దలు 4 ఎక్కినప్పుడు చిట్టి మొదటి రోజునే ఫ్రంట్ సీట్లో అత్త ఒడి రిజర్వ్ చేసుకుంది. రమేష్ తల్లి కొంగు వదిలేవాడు కాదు. తల్లో తండ్రో వెంట లేకపోతే కాలు కదిపేవాడు కాదు. ఆఖరికి బజారుకి వెళుతున్నా కారులో అయినా సరే అమ్మో నాన్నో కావాలనేవాడు. చిట్టి అలా కాదు. అత్త పక్కనుంటే చాలు హాయిగా బయలుదేరేది. సత్తెనపల్లి పెళ్లికి వెడుతూ గుంటూరులో 2 రోజులు ఆగారు శాస్త్రి వాళ్ళు. ఆ 2 రోజులు చిట్టి అనసూయ వెనక పిల్లి పిల్లలా తిరిగింది. పెళ్లికి వెళ్ళనని ఏడ్చింది. అత్త దగ్గరే ఉంటానని గొడవ పెట్టింది. పరిగెత్తుకొచ్చిన చిట్టిని ఎత్తుకుంది అనసూయ. గుండ్రంగా తెల్లగా ఉన్న బొజ్జను బర్రున ఊది ముద్దు పెట్టుకుంది. చిట్టి పకపక నవ్వింది. అమ్మగారు అన్నం కలిపాను అంది సుబ్బమ్మ. నాకు అత్త పెళ్తుంది అంది ముద్దుగా చిట్టి. గిన్నె ఎలా ఇవ్వు. వెండి గిన్నె చేతికందుకుని చిట్టికి ముద్దలు చేసి నోట్లో పెట్టింది అనసూయ. రమేష్ నెయ్యి చాలలేదని రాగం మొదలుపెట్టాడు. సుబ్బమ్మ వాడికి ఎంత కావాలో అంత వెయ్యి. వీడి ఏడుపుకి లలిత లేస్తుంది. ఇప్పుడే కళ్ళు మూసుకుంది అంటూ చిట్టుని ఎత్తుకుని అన్నం గిన్నెతో హాల్లోకి వచ్చింది అనసూయ. లలిత మూలుగు ఆగింది. నిద్ర పట్టినట్లుంది. శాస్త్రి వరండాలో నుంచి హాలులోకి తొంగి చూశాడు. కాస్త తెప్పరిల్లిన భార్యని చూసి అమ్మయ్య అనుకుని హాల్లోకి వచ్చాడు. నువ్వు స్నానం చెయ్యరా? నువ్వు కూడా అన్నం తింటే సుబ్బమ్మ పని అవుతుంది. డాక్టర్ గారు రాని. జానకీబాయి కొత్త మనిషి కాదులేరా, నేను చూసుకుంటాను. అవసరమైతే పిలుస్తాలే, వెళ్ళు. మరీ పొద్దుపోతోంది. శాస్త్రి పెట్టే సంచి చేతిలో పుచ్చుకుని లోపలికెళ్ళాడు. చిట్టికి అన్నం తినిపిస్తున్న అనసూయని చూస్తే డాక్టర్ గారికి ఒక్కసారి గుండె కలుక్కుమంది. అనసూయ రామారావులకి అన్నీ ఉన్నాయి. అనసూయ తండ్రికి ఒక్కగానొక్క బిడ్డ. చామంచాయిగా పొడవుగా ఉంటుంది. మొహంలో అందం కంటే చురుకుతనం, కళ్ళల్లో తెలివి ఎదుటివారిని ఎక్కువ ఆకర్షిస్తాయి. ఒక్కతే కూతురని తండ్రి గారం చేసినా చదువు విషయంలో చాలా శ్రద్ధ చూపాడు. అనసూయ లిటరేచర్ ఎంఏ చేసింది. డిస్టింక్షన్ రాలేదు కానీ క్లాసు వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాక అనసూయకి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు తండ్రి. పొలాలు, 2 ఇళ్ళు, 40,000 దాకా క్యాష్ ఉన్న అనసూయని చేసుకునేందుకు చాలామంది ముందుకొచ్చారు. కానీ తండ్రి తన ప్రాక్టీస్ చూసుకునే అల్లుడి కోసం వెతికి వెతికి ఎంఏ బిఎల్ చేసిన రామారావుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పైకి అనకపోయినా రామారావు గారి మామగారి ఆస్తికి ప్రాక్టీస్కి రెంటికి వారసుడవుతాడని అందరికీ తెలుసు. అనసూయ గుంటూరులోనే పుట్టి పెరిగింది. ఎంఏ చేసిన ఆ 2 ఏళ్ళు తప్పించి ఆమె బాల్యం, కాలేజీ జీవితం అన్నీ గుంటూరులోనే గడిచిపోయాయి. మామగారు పోవడానికి ముందు రామారావు గుంటూరులోనే ఆయనకి జూనియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. మామగారు పోవడంతోటే ఆ ప్రాక్టీస్ అంతా రామారావుకి వచ్చింది. అనసూయ పెళ్ళి అయ్యేసరికి గుంటూరులో అప్పటికే ఉన్న లేడీస్ కాలేజీని గవర్నమెంట్ తీసుకున్నారు. పెళ్ళి అయిన 1 ఏడాది ఇంట్లో కూర్చుని ఆ పైన కాలక్షేపానికంటూ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా ప్రవేశించింది అనసూయ. అనసూయకి డబ్బు అవసరం ఉండి కాలేజీలో చేరలేదు. కాలక్షేపం కోసం చేరింది. అది తండ్రి పోయిన కొత్తలో. ఆమె రోజు తండ్రిని తలుచుకుని ఏడుస్తుంటే రామారావే పట్టుబట్టి కాలేజీలో చేర్పించాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన వెనక గుంటూరుకి హైకోర్టు తరలించబడింది. అప్పుడు రామారావు హైకోర్టులో ఎన్రోల్ అయ్యాడు. పొద్దుటే అతని కారులో అనసూయని కాలేజీలో దించి కోర్టుకెళ్ళి సాయంత్రం 4ంటికి భార్యని తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేసి పని ఉంటే బయటికి, లేకపోతే అలా క్లబ్కి వెళ్ళి ఓ అరగంట తిరిగి ఇంటికి వస్తుంటాడు. రామారావుకి పేకాట, తాగుడు ఇట్లాంటి వ్యసనాలు ఏమీ లేవు. స్త్రీ పురుష సమానత్వం గురించి వేదికలకి ఉపన్యాసాలు ఇవ్వలేదు కానీ అతనికి స్త్రీ విద్య పట్ల, స్త్రీల పట్ల గౌరవం, సానుభూతి రెండూ ఉన్నాయి. చదువు, డబ్బు, అందం అన్నీ ఉన్న భార్య లభించింది. భార్యని కించపరిస్తే తనని తాను కించపరుచుకున్నట్లు
అనుకునే వారి కోవకి చెందిన వ్యక్తి రామారావు. వీళ్ళిద్దరి దాంపత్యం చూసి చాలామంది కన్నుల పండువగా ఉంది అనుకునేవారు. అన్నీ ఉన్నాయన్న వీళ్ళ విరగబాటుని అణచడానికి భగవంతుడు బిడ్డలనిచ్చాడు కాదు అనుకునేవారు కొందరు. ఈ అనుకోవడంలో జాలి కంటే ఎక్కువ పాలు ఓర్వలేనితనం కనిపిస్తుండేది. పెళ్ళయి 3 ఏళ్ళయింది. మొదట్లో ఇప్పుడు తొందరేమిటి అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ పిల్లల విషయం ఆలోచించలేదు. 3 ఏళ్ళు గడిచేటప్పటికి అనసూయకి పిల్లలు కావాలనే కోరిక మొదలైంది. మొదట డాక్టర్ జానకీబాయికి చూపించుకుంది. జానకి, అనసూయ చిన్నప్పటి నుంచి స్టాల్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ అయ్యాక జానకి మెడిసిన్లో చేరింది విశాఖలో. అనసూయ BA చేసి ఆ పైన MAకి వైజాగ్ వెళ్ళింది. జానకీబాయికి బాల్య వివాహం అయిన కొద్ది రోజులకే వైధవ్యం సంప్రాప్తించింది. వ్యక్తురాలు కాని పిల్లకి వైద్యం ప్రాప్తిస్తే మళ్ళీ పెళ్లి చేయొచ్చని, పెళ్ళెందుకు చదువని వాదోపవాదాలు రేగి చివరికి జానకీబాయి డాక్టర్ అయింది. పెళ్లి చేసుకోలేదు. నల్లగా, లావుగా, గుమ్మటంలో ఉండే జానకీబాయి వైద్య వృత్తికి ముమ్మూర్తులా సరిపోతుంది. తిట్టే చోట తిట్టి, గదమాయించే చోట గదమాయించి, లాలించే చోట లాలించేది. సాంత్వన వచనాలు చెప్పేది, ఊరట కలిగించేది. జానకీబాయికి రోగులు, పురుళ్ళు, నర్సింగ్ హోమ్ ఇవే ప్రపంచం. ఈ ప్రపంచం మధ్య బాల స్నేహితురాలు అయిన అనసూయ అంటే జానకీబాయికి ప్రత్యేక అభిమానం. ఇన్ని ఉన్న అనసూయ పిల్లలు కలగలేదని తన దగ్గరకు వచ్చినప్పుడు, మీరిద్దరూ కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారనుకున్నాను అంది నవ్వుతూ. లేదు, అలాంటిదేం లేదు. నువ్వు పరీక్ష చేసి చెబుతావని వచ్చాను. మా ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో చెబితే మందులు పుచ్చుకుంటాం అంది అనసూయ మొహమాటంగా. సరే, ముందు నీ టెస్ట్ కానీ అంటూ జానకీబాయి ఫెర్టిలిటీ టెస్టు తరోగా చేసింది. DNC చేసింది. టెంపరేచర్ నోట్ చేయమంది. ఇద్దరిని హాలిడేకి వెళ్ళమంది. 6 నెలలు గడిచాయి. అనసూయ కోరిక తీరలేదు. మీ ఆయన టెస్ట్ చేయించుకుంటే మంచిదనుకుంటా. నేను సజెస్ట్ చేస్తే ఏమీ అనుకోడుగా, నువ్వు చెబుతావా? సరే అని ఇంటికొచ్చింది అనసూయ. అనసూయకి పిల్లల మీద ఉన్న కోరికే ఆమె మాతృత్వం కొరకు ఉవ్విళ్ళూరుతున్నదని రామారావుకి తెలుసు. అతనికి కూడా పిల్లలు కావాలనే ఉంది. జానకీబాయి మందులిచ్చిందిగా, ఇక పిల్లలు కలుగుతారు అనుకున్నాడు రామారావు. అతనికి తల్లికి 3 సంతానం. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. సరే, అనసూయ ఒక్కగానొక్క పిల్ల. 2 వైపులా పిల్లలు కలగపోవడం అన్న సమస్య అంతవరకు లేదు. జనాభాను అరికట్టడం సమస్య కానీ పిల్లలు పుట్టడం పెద్ద కష్టం కాదు అనుకున్నాడు రామారావు. ఎక్కడ చూసినా జనాభా పెరుగుదల గురించి లెక్కలు, వివరాలు తప్ప పిల్లలు లేకపోవడం అన్నది అరుదైన విషయం. అంచేత రామారావు అనసూయ తనని డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు సిగ్గుపడలేదు. పురుష సహజమైన అహంతో వెళ్ళను అని అనలేదు. తనలో లోపమున్నదని భార్య వేలెత్తి చూపుతున్నదన్న భావం అతనిలో కలగలేదు. టెస్టులన్నీ అయ్యాక వచ్చిన రిపోర్టు చూసినప్పుడు రామారావుకి ఒక్కసారి మిన్ను విరిగి మీద పడినట్లయింది. ఆ క్షణంలో అతను అన్నిటినీ మర్చిపోయాడు. అనసూయ మొహం ఒక్కటే అతని కంటి ముందు నిలిచింది. మిగతా ప్రపంచమంతా శూన్యమైపోయింది. ఆ శూన్య ప్రపంచంలో ఒక్క అనసూయ మట్టుకి కాంతి కిరణంలా కనిపించింది. రామారావుకి ఆ క్షణంలో ప్రేమ అంటే ఏమిటో తెలిసి వచ్చింది. అతను అనసూయని సంప్రదాయ పద్ధతిలో పెద్దలు నిశ్చయించిన ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అతనికి అనసూయలో ఎంచదగ్గ లోపాలు కనిపించలేదు. చదువుకుంది, చక్కగా ఉంటుంది, డబ్బు గలదానినన్న గర్వం లేదు. తనకి మంచి భార్య లభించింది అనుకునేవాడు తప్ప పుస్తకాల్లో చదివే ప్రేమ, కవులు గానం చేసే ఆ మహోన్నతమైన ప్రేమ ఇవేమీ అతనికి తెలియవు. ఈ భావాలు అతనిలో కలగనూ లేదు. కానీ డాక్టరు చేతికిచ్చిన రిపోర్టు చూశాక, డాక్టరుతో సూటిగా మాట్లాడాక రామారావుకి అనసూయ మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగింది, అనురాగం కలిగింది. అతనికి తన మీద జాలి కలగలేదు. అసలు తనని గూర్చి తాను మర్చిపోయాడు. ఆ క్షణంలో అనసూయ కోలమొహం, ఆమె కోసుదేలిన గడ్డం, ఆమె సన్నని కళ్ళు, చురుకుగా చూసే ఆ కళ్ళు ఇవే జ్ఞాపకం వచ్చాయి. తనని డాక్టర్ చేత పరీక్ష చేయించుకోమని కోరినప్పుడు ఆమె కళ్ళలోని మాతృత్వపు కాంక్షను చూసి అతడు ఆనాడు చూపుని తేలిగ్గా కొట్టిపారేశాడు. కానీ డాక్టర్ గారితో మాట్లాడాక ఆ చూపు అతన్ని నిలువెల్లా కదిలించింది. ఆ క్షణంలో అతనికి అనసూయ పైన విపరీతమైన ప్రేమ, ఆరాధన కలిగాయి. ఆ ప్రేమలో తనలోని లోపం కప్పిపెట్టుకోవాలనే కోరికే అతనికి కలగలేదు. తనలోని లోపం తన పురుషత్వానికి సవాలన్న భావం కూడా రాలేదు. అనసూయ మీద ప్రేమ, కరుణ ఆమెని సర్వవేళలా రక్షించి దగ్గరికి తీసుకోవాలనే ఒక అద్వితీయమైన భావం కలిగాయి. ఆ క్షణంలో రామారావు తన మనసులో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అనసూయకి కష్టం కలిగించే పని కలలో కూడా చేయకూడదని,
ఆమె నొచ్చుకునే పని ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎప్పుడూ చేయకూడదని. అసలు విషయం ఎలా చెప్పాడు? అది విని అనసూయ తట్టుకోగలిగిందా అన్నది ఇక్కడ అప్రస్తుత్వం. కానీ ఆ రోజు నుంచి రామారావుకి భార్యా విధేయుడన్న పేరు స్థిరపడిపోయింది. ఇంత సాధువు, ప్రేమించే భర్త లభించినందుకు అనసూయ మురిసిపోతుండేది. కాలేజీ, భర్త, ఇల్లు, స్నేహితులు, అనసూయ జీవితం సుఖంగా వెళ్ళిపోతూనే ఉంది. కానీ అప్పుడప్పుడు తన ఇంట్లో పిల్లలు తిరగాలి, తనకి అని ఒక బిడ్డ కావాలి అన్న కోర్కే అనసూయని బాధిస్తూ ఉండేది. ఈ కోర్కే అంతరాంతరాల్లో దాక్కుని ఉండి చడీ చప్పుడు లేకుండా వెలికి వస్తూ ఉండేది. పుస్తకాలు, స్నేహితులు, కాలేజీ, సినిమాలు, క్లబ్లు, వీటన్నిటి మధ్య తను మొదట చుట్టూ అల్లుకుపోయే బుల్లి చేతుల కోసం ఆరాటపడుతూ ఉండేది. అయితే డాక్టరు తనకి పిల్లలు కలిగే అవకాశం వెంట్రుకవాసి మట్టుకే ఉందని చెప్పాక అనసూయ పిల్లల ప్రస్తావన భర్త దగ్గర తీసుకురాలేదు. అతను ఎక్కడ బాధపడతానోనని తన పిల్లల మీద కాంక్ష లేనట్లే ప్రవర్తిస్తూ ఉండేది. అటువంటి ఇంట్లోకి శాస్త్రి తన భార్య పిల్లలతో దిగాడు ఒక సాయంత్రం వేళ. శాస్త్రి తాతగారు, అనసూయ తాతగారు అన్నదమ్ములు. అనసూయ తాతగారు రూపాయిని 10 రూపాయలు చేస్తే శాస్త్రి తాతగారు 10 రూపాయలు చేతిలో ఉంటే 11 ఖర్చు పెట్టాడు. శాస్త్రి తండ్రికి 6గురు సంతానం. అందులో పెద్దవాడు శాస్త్రి. శాస్త్రి అనసూయ ఇంట్లో ఉండి BA పూర్తి చేశాడు. అప్పటికి అనసూయకి పెళ్లి కాలేదు. ఆ తర్వాత అతను BEd చేసి ప్రైవేట్ స్కూల్లో సైన్స్ అసిస్టెంట్గా చేరాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో శాస్త్రి అక్కాయ్ అక్కాయ్ అంటూ అనసూయని కాకాబట్టి సినిమాలకి వాటికి డబ్బులు పట్టుకుపోతూ ఉండేవాడు. ఒక్క అనసూయకి ఇంట్లో ఒక తమ్ముడు అంటూ వచ్చేసరికి చాలా సరదాగా, సంతోషంగా ఉండేది. శాస్త్రి కాలేజీ కబుర్లు, కాలేజీలోని లెక్చరర్స్ నిక్నేమ్స్ చెబుతుంటే ఆమెకి కాలం పరిగెట్టుకుంటూ పోయేది. BA 2 ఏళ్ళు తమ ఇంట్లో ఉండి చదవడం చేత అనసూయకి శాస్త్రి అంటే ప్రత్యేకమైన అభిమానం. శాస్త్రికి కూడా ఈ అక్క అంటే భయంతో కూడిన భక్తి ఉండేది. శాస్త్రి భార్య లలిత అంత చదువుకున్నది కాదు. సత్తెనపల్లిలో ఆడపిల్లలు స్కూల్లో 8వ క్లాసు దాకా చదివింది. పచ్చగా, చక్ర లాంటి కళ్ళతో చక్కగా ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు గుమ్మటంలా పొట్టిగా అనిపించినా ఉత్తప్పుడు చూడగానే చక్కని పిల్ల అనిపిస్తుంది. భార్యని తీసుకుని గుంటూరులో హాస్టల్లో వేయడం శాస్త్రికి అలవాటైపోయింది. గేటు దగ్గర కారు ఆగిన శబ్దం అవడంతో డాక్టర్ గారు కుర్చీలో నుంచి లేచాడు. రామారావు ముందు మెడిసిన్ కిట్ తీసుకురా. వెనుక నుంచి దొర్లుకుంటున్నట్టు వస్తూ వచ్చింది జానకీబాయి. మనుషులు అందంగా ఉండడం, వికారంగా ఉండటం అన్నది పుట్టుకతో వచ్చిన లక్షణాలు. జానకీబాయి పొట్టిగా, నల్లగా ఉంటుంది. దానికి తోడు ముదురు రంగు చీరలు, చేతులకి 1/2 డజను బంగారు గాజులు, మెళ్ళో చంద్రహారం. ఈ వేషం బట్టి చూస్తే ఆమెను డాక్టర్ అని ఎవరూ అనుకోరు. అసలే పొట్టి మనిషి. గుమ్మటంలో ఉన్న ఈ ఆకారం చీరని అస్తవ్యస్తంగా పైకి కట్టుకుంటుంది. జాకెట్ లూజుగా, బనీనులాగా దిగేసుకుంటుంది. జానకీబాయి డ్రెస్ చేసుకునే విధానాన్ని, ఆమె నగలలోని మోటుతనాన్ని సంస్కరించాలని చాలామంది ప్రయత్నించి విఫలులయ్యారు. అనసూయ కూడా చాలాసార్లు లేత రంగు చీరలు కట్టుకో, వాచి ఉన్న చేతికి గాజులు వేసుకోకు, జాకెట్ కాస్త టైట్గా కుట్టించుకో, ఇలాంటివి చెప్పి చెప్పి విసిగి ఊరుకుంది. తమ్ముడు పిల్లలకి, చెల్లెలి పిల్లలకి చదువులు చెప్పిస్తూ పైకి వచ్చి పల్లెటూరు దానిలా కనిపించే జానకీబాయికి ఊపిరి సలపని ప్రాక్టీసు. ఆమె చెయ్యి వేస్తే చాలు ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకం. ఆ చల్లని చేత్తో ఎందరికో పురుళ్ళు పోసిన ఖ్యాతి. ఆమె దొర్లుకుంటూ వచ్చి సరాసరి లలిత మంచం దగ్గరికి వెళ్ళింది. రోగిని చూస్తున్నప్పుడు జానకీబాయి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఆమె చెయ్యి నుదుటి మీద పడేసరికి లలిత కళ్ళు తెరిచింది. ఎక్కడమ్మా నొప్పి? నెమ్మదిగా అడిగింది. లోపలంతా కుమ్మినట్లుగా ఉంది. కడుపంతా నులుముతోంది. బిడ్డ తిరుగుతున్నట్లు తెలుస్తుందా? పొద్దు కడుపు మీద స్టెచ్ ఉంచి పరీక్షిస్తున్నది. తెలుస్తుంది. పొద్దుట కూడా తెలిసింది. బస్సు ఎక్కిపటి నుంచి ఒకటే బాధ. ఎక్కడ? నడుం నొప్పా? చెప్పలేకుండా ఉన్నాను. ఇక్కడ అని చెప్పలేకుండా ఉన్నాను. వద్దులే, నిద్రకు మందిస్తాను, పడుకో. తెల్లారి మళ్ళీ వస్తాను. తగ్గకపోతే నర్సింగ్ హోమ్కి వద్దువు గాని. లలిత కళ్ళు మూసుకుంది. వేడిగా ఏదన్నా తాగు. నీకు ఇష్టమైతే పాలు తాగొచ్చు. వద్దండి. వద్దనకు, నీరసం వస్తుంది. 3 అంతుల నొప్పి తిరిగిరాదులే. అమ్మా, పాలున్నాయా? అడిగింది. అనసూయని జానకీబాయి అను అని పిలుస్తుంది. ఉన్నాయి. కాస్త వెచ్చ చేసి తెమ్మను, నిద్రకు మందిస్తాను. సుబ్బమ్మ వేడిపాలు పట్టుకొచ్చింది. జానకీబాయి బ్యాగ్లో నుంచి చిన్న పొట్లం తీసి పాలలో వేసింది. ఆ పాలు లలిత చేత తాగించింది నెమ్మదిగా. లలిత ఆ పాలు తాగి కళ్ళు మూసుకుంది. 10 నిమిషాలు అలాగే కదలకుండా కూర్చుంది జానకీబాయి. లలిత ఉచ్ఛ్వాస, నిశ్వాసల క్రమం తెలుస్తున్నది. నెమ్మదిగా లేచి, శబ్దం చేయొద్దు, సంజ్ఞ చేసింది జానకీబాయి.
ఆమె వరండాలోకి వచ్చింది. వెనకనే డాక్టర్ గారు వచ్చారు. బస్ జర్నీ వల్ల ఒళ్ళు కదిలింది. పెయిన్ అంత సివియర్గా ఉన్నట్టు లేదు. కాస్త ఫస్ట్ టైప్. ఏం అడిగారు డాక్టర్ గారు. పాలలో గ్లూకోజ్ కలిపి ఇచ్చాను. అది స్లీపింగ్ పౌడర్ కాదు. ఈ పేషెంట్లు అందరూ అంతే. సూది మందు వేస్తే గానీ జబ్బు నయం కాదనుకుంటారు. నిద్ర మందు ఇస్తే గానీ నిద్ర పట్టదంటారు. యూ ఫ్రాడ్ నవ్వారు డాక్టర్ గారు. ఎట్లా మరి? తప్పనిసరి అయితే గానీ మందులు వాడం కదా. నేచర్కి వదిలేస్తే సగం జబ్బులు తగ్గుతాయి. డాక్టర్, మీకు కూడా డౌట్గా ఉందా? ఏమిటి? ట్విన్స్ ఏమోననేనా? అవును. 8వ నెల అంటున్నారు. పొట్ట చూడబోతే అంతుంది. స్టెత్ పెట్టినప్పుడు చూసినప్పుడు హార్ట్ బీట్ తమాషాగా వినపడింది. మీకు అనుమానం వచ్చిందా? వచ్చింది. ఈ పరిస్థితిలో పేషెంట్ని కదల్చడం మంచిది కాదనుకుంటా. పాదాలు చూసావా పొంగి ఉన్నాయి. కూర్చుండి ప్రయాణం చేసింది కదా. రేపు యూరిన్ పంపమంటాను. ఓ 4-5 రోజులు అబ్జర్వ్ చేసి కానీ చెప్పలేం అంది జానకీబాయి. ట్విన్స్ అన్న అనుమానం పైకి రానీకండి. అనసూయ అసలే కంగారు పడుతుంది. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. లలిత కదలకుండా నిద్రపోతుంది. జానకీబాయి అనసూయని, శాస్త్రిని పక్క గదిలోకి పిలిచి, మీ ఇద్దరిలో ఎవరైనా హాల్లో పడుకోండి. పేషెంట్ అన్డిస్టర్బ్డ్గా నిద్రపోతే చాలా మంచిది. ఏం భయం లేదు కదా అడిగింది అనసూయ. నాన్సెన్స్. ఏమీ లేదు. బస్ జర్నీ వల్ల వచ్చింది అంతే. పెళ్లిలో బాగా తిరిగి ఉంటుంది. వేళకు తిని ఉండదు. అవునా మిస్టర్ అడిగింది జానకీబాయి. అవునండి. మొండిది. తను ఎంత అనుకుంటే అంతే. ఒకళ్ళు చెప్పితే వినతే. సో వెళ్తానోయ్. మా తమ్ముడిని వెనకాలే కారు తెమ్మన్నాను. మళ్ళీ లాయర్ గారికి శ్రమ ఎందుకని. మీరు పడకలు అవి ఏర్పాటు చేసుకోండి. నేను డాక్టర్ గారిని దింపి వెళ్తాను అంటూ జానకీబాయి మెట్లు దిగి గచ్చు చప్టా మీదకి వచ్చేసరికి ఆవిడ కారు వచ్చిన శబ్దం అయింది. రామారావు కారు గరాజులో పెట్టి వచ్చే లోపల సుబ్బమ్మ హాల్లో శాస్త్రికి పట్టెవంచం మంచం వాల్చి పక్క వేసింది. రమేష్ తండ్రి దగ్గర చేరాడు. చిట్టి అత్త దగ్గర పడుకుంటానంది నిద్ర కళ్ళతో. చిట్టును తీసుకుని మేడ మీద గదిలోకి వెళ్ళిపోయింది అనసూయ. చిట్టి అనసూయ పొట్టని కప్ప పిల్లలా కరుచుకుని పడుకుంది. దానికి నిద్ర పట్టేదాకా అనసూయ ఇటు అటు కదలలేదు. నిద్రపోయాక పైన వేసిన బుల్లి చేతిని తీసి జాగ్రత్తగా పక్కకు పెట్టింది. డబుల్ కాట్ మీద పక్కగా పడుకున్న రామారావు అనసూయ వంక, చిట్టి వంక మార్చి మార్చి చూస్తున్నాడు. చొక్కా లేకుండా చెడ్డీతో పడుకున్న చిట్టి రబ్బరు బొమ్మలా ఉంది. కుడి చెయ్యి చెంపకి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుంది. బొజ్జ చారినట్లు కనిపిస్తున్నది ఆ నీలకంతిలో. రామారావు సన్నగా నవ్వాడు. దేనికి నవ్వుతున్నారు అడిగింది అనసూయ. దాని బొజ్జ చూడు, ఒరిగినట్లుగా లేదు. చిచ్చి, అలా అనకండి, దిష్టి తగులుతుంది. ఇప్పుడే అన్నం తింది కదూ, అందుకనే అలా ఉంది. విసునకరల్లాగా ఉన్న చిట్టి కనురెప్పల్ని చూస్తూ అంది. దిష్టేమిటే? నాన్సెన్స్. ఆ 2 పిలకలు పైకి తీయి. చెమట పోస్తున్నట్లుంది. ఫ్యాన్ వేస్తాను. దుప్పటి కప్పు. అనసూయ మెడదాకా దుప్పటి కప్పి చిట్టి తల మీద ముద్దు పెట్టుకుంది. చిట్టి అత్త అంది నిద్దట్లో. నువ్వు నిద్రొస్తే పడుకో. నేను కాసేపు చదువుకోవాలి. రేపు కాలేజీ లేదనుకుంటా. లేదు, వినాయక చవితి హాలిడే కదా. లలితకి కాస్త నెమ్మదిగా ఉంటే చిట్టి చేత పూజ చేయిస్తాను. రమేష్ నా మాట వింటాడో లేదో గాని దీని చేత పూజ చేయిస్తాను అంది అనసూయ. రామారావు సాలోచనగా అనసూయ ముఖంలోకి చూసి, డోంట్ లూజ్ యువర్ హార్ట్ డియర్ అన్నాడు నెమ్మదిగా. అబ్బే అదేం లేదు. పిల్లలు ఉన్నారు కదా అని ఆ గొడవంతా సుబ్బమ్మ పడుతుంది. ఊరికే సరదాగి కళ్ళు మూసుకుంటూ అంది అనసూయ. ఆ మరునాడు లలితకు నొప్పి రాలేదు. ఉదయం నర్సింగ్ హోమ్ వెళుతూ జానకీబాయి వచ్చి చూసి లలిత నీరుడు తీసుకెళ్ళింది పరీక్ష చేయడానికి. రమేష్ నిద్ర లేస్తూనే పళ్ళు పొడి తినటంతో ఉదయపు కార్యక్రమం మొదలుపెట్టాడు. అలా తినకూడదు, పళ్ళు తోముకోవాలని చెప్పిన సుబ్బమ్మ మీదకి ఆ నోట్లో పొడి తుపుక్కున ఉమ్మాడు. సుబ్బమ్మ అక్కడికి వాడిని వదిలి తండ్రిని పిలుచుకొచ్చింది. శాస్త్రి ఒకటి అంటించబోయాడు. ఒంటి మీద దెబ్బ పడకుండానే రమేష్ కింద పడి రాగాలు పెట్టాడు. ఈ కేకలు విని లలిత మంచం దిగి రాబోతే అనసూయ వారించింది. చిన్నవాడిని అలా కొట్టుకుంటారా? ఈయన ఎప్పుడూ అంతే. నాన్నా రమేష్, ఇలా రారా, నువ్వు పళ్ళు తోముకోవద్దులే అని గారంగా లలిత పిలుస్తుంటే అనసూయ నవ్వుకుంది. ఇది అనసూయకు కొత్త కాదు. కిందటిసారి ఉన్న 2 రోజుల్లో లలిత స్వభావం బాగా అర్థం చేసుకుంది. లలితకి మగపిల్లవాడు ఏం చేసినా తప్పుగా అనిపించదు. మగపిల్లాడు కాబట్టి వాడి పెంపకంలో, వాడి కోరికలు తీర్చడంలో ప్రత్యేకత చూపిస్తూ ఉంటుంది. వంశోద్ధారకుడు, తొలిచూలు అంటూ గారం చేసి వాడు ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోతోంది. కొడుకు విషయంలో చూపిన ప్రత్యేకత కూతురి విషయంలో చూపకపోవడం కూడా అనసూయ గమనించకపోలేదు. బొమ్మలు, బట్టలు, చిరుతిళ్ళు అన్నిటిలో రమేష్కి ప్రత్యేక స్థానం. రెండో స్థానం చిట్టిది. ఇది కొడుకు పెద్దవాడన్న దృష్టితో కాక మగపిల్లవాడు అన్న ప్రత్యేకతతో చూడడం అనసూయకి తమాషాగా ఉండేది. చిట్టి అల్లరి చేసేది కాదు.
అది అన్న వెంటనే పిల్లి పిల్లలాగా తిరుగుతూ ఉంటే వాడు చిటికీ మాటికి విదిలించుకోవడం, తను చేసిన నేరాల్ని చెల్లెల మీదకు తోయడం గమనిస్తూ ఉండేది అనసూయ. వినాయకుడు పూజకు కూర్చున్న పిల్లలిద్దరూ పూజ ముగించేసరికి ఇల్లు పీకి పందిరి వేశారు. రమేష్ దేవుడికి కొట్టిన కొబ్బరికాయ నీళ్లు నైవేద్యం పెట్టకుండానే తాగేశాడు. వాణ్ణి కుదురుగా కూర్చోపెట్టి పూజ చేయించేప్పటికీ అనసూయకి తల ప్రాణం తోకకి వచ్చింది. సుబ్బమ్మ సగం పూజ చేయించి వంటింట్లోకి తప్పుకుంది. వాడింత అల్లరి చేసినా, నైవేద్యం పెట్టకుండా ఉండ్రాలు నోట్లో పెట్టుకోకపోయినా లలిత కోప్పడకుండా ఉండటం, శాస్త్రి నోరు మెదపకుండా ఉండడం చూసి అనసూయకి ఆశ్చర్యం వేసింది. రమేష్ని కేకలు వేసి భయపెట్టడం అన్నది జరగని పని. వాడికి ఎవరన్నా భయం లేదు. అడిగింది ఇవ్వకపోతే నేల మీద పడి దొర్లడం ఎడంలో గనుడు. క్రితంసారి వచ్చినప్పుడు కొత్త వల్ల కాస్త భయపడి ఇంత అల్లరి చేయలేదు, కానీ ఈసారి వాడు నిజస్వరూపం బయట పెట్టేసరికి అనసూయ ఆదిరిపోయింది. అన్నిటికంటే వాడు చీటికి మాటికి చిట్టిని కొడుతూ దాని జడలో పట్టుకు పీకుతుంటే భరించలేకపోయేది. మగపిల్లవాడు, పెద్దవాడు, వంశోద్ధారకుడు ఈ మాటలతో వాడి అల్లరికి తల్లిదండ్రులందరూ దోహదం చేస్తున్నారు. చిట్టి ఆడపిల్ల అని అందుకని అది అడిగి ఉండాలని ఉగ్గుపాలతో బోధించే వీళ్ళిద్దరిని చూస్తుంటే చికాకు వేసింది. అన్నిటికంటే శాస్త్రి భార్య ఎంత చెబితే అంత. వాడు పెళ్ళాం మాటలకి గంగిరెద్దులా తల ఊపి ఆ పాత చింతకాయ పచ్చడి అభిప్రాయాలకి వంత పాడుతుంటే అరికాలి మంట నెత్తికెక్కేది. చవితి రోజున చిట్టి కుదురుగా బొమ్మలా కూర్చుని పూజ చేసింది. సుబ్బమ్మ చెప్పిన శమంతకమణి కథ శ్రద్ధగా వింది. బొజ్జ వినాయకుడు ఉండ్రాళ్ళు తిని ఎలా దొర్లుకుంటూ నడిచాడో తిరిగి తిరిగి చెప్పించుకుని నవ్వింది. 3 ఏళ్ల ఈ పసిదానికి అప్పుడే అన్నీ తెలుసుకోవాలని తాపత్రయం. 7 చేపల కథ, కాకి మంచినీళ్ల కథ, కొంగ నక్క బావ కథ అడిగి అడిగి చెప్పించుకుని వినే చిట్టి అంటే సుబ్బమ్మకి, అనసూయకి ముద్దు ఇష్టం. దాన్ని ముద్దు చేసిన కొద్దీ రమేష్ రెచ్చిపోయి అల్లరి చేసేవాడు. పోనీ కథ చెబుతున్నా నువ్వు కూడా వినరా అంటే సగం దాగా విని తనేదో గొప్ప మగాణ్ణి, ఈ పిచ్చి కథలు వినకూడదన్నట్లు చిట్టి జడలాగడము, పక్కనున్న పుస్తకం చింపడము ఏదో అల్లరి పని చేసేవాడు. అంచేత సుబ్బమ్మ వాడిని అస్సలు పిలిచేది కాదు. అనసూయ పిలిచినా 5 నిమిషాలు అతి కష్టం మీద వస్తున్న కోపాన్ని అణుచుకోవలసి వచ్చేది. నీళ్ల దగ్గర, అన్నాల దగ్గర కిందపడి దొరలకుండా, రాగాలు పెట్టకుండా ఒక్కరోజు గడిచేది కాదు రమేష్కి. ముఖ్యంగా తిండి విషయంలో వాడి మంకుతనం చూస్తే అనసూయకి మతిపోయినట్లుండేది. బిస్కెట్ల ప్యాకెట్ తెస్తే అందులో అన్నీ తనకే కావాలని ఏడుపు. చిట్టి నీకు చెల్లెలు కదమ్మా, పాపం దానికి కూడా 2 ఇయ్యి. నేనివ్వను, అన్నీ నాకే కావాలి. దానికి ఆకలేదా? ఒకటియ్యమ్మా, అన్నీ తింటే జబ్బు చేస్తుంది. మొదట 2-3 సార్లు ఇలా బతిమలాడి వాడిని దారిలో పెట్ట చూపింది అనసూయ. కానీ ప్రయోజనం లేకపోయింది. వాడు బిస్కెట్లు తిన్నన్ని తిని మిగతావి పాడు చేసి మన్నులో వేసేవాడే తప్ప చిట్టికి మట్టుకు పెట్టేవాడు కాదు. వాడిలా చేస్తున్నప్పుడు శాస్త్రి గాని లలిత గాని 2 అంటిస్తారేమోనని ఎదురు చూసేది అనసూయ. వాళ్ళిద్దరూ అలాంటి పని చేయడం మాట అలా ఉంచి చిట్టిని మందలించేవారు. అన్నయ్య పెద్దవాడు, మగపిల్లాడు, నువ్వు అలా పేచీలు పెట్టకూడదు అని లలిత మందలిస్తుంటే శాస్త్రి తన భార్య చాలా తెలివిగా మాట్లాడుతున్నట్లు ఆనందించేవాడు. అనసూయ శాస్త్రి మెతకతనాన్ని, లలిత పాక్షిక బుద్ధిని ఎలాగో సరిపెట్టుకునేది. కానీ చిట్టికి ఒక్క బిస్కెట్టు, ఒక్క చాక్లెట్ ఇవ్వకుండా రమేష్ తింటుంటే భరించలేకపోయేది. శాస్త్రి వాళ్ళు వచ్చి అప్పటికి వారం రోజులైంది. లలితకి బెడ్ రెస్ట్ కావాలన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను కదపడం మంచిది కాదన్నారు. వారం రోజులు అయ్యేసరికి ఆ ఇంట్లో 2 పార్టీలు ఏర్పడ్డాయి. పైకి ఎవరూ అనలేదు, కానీ చిట్టి అంటే అనసూయకి, ఆమెను బట్టి ఇంట్లో పనివారికి ప్రత్యేక అభిమానం. రమేష్ అంటే అమ్మా నాన్నలకి ప్రాణం. అనసూయ చిట్టి కోసం బిళ్ళలు, బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చి మేడ మీద తన గదిలో పెట్టుకుని అక్కడే తినిపించేది. తను చేస్తున్న పని తప్పు అని తెలుసు. పిల్లలిద్దరూ సమానులే, వారిద్దరి పట్ల హెచ్చు తగ్గులు చూపించకూడదు అని తనని తాను మందలించుకునేది. కానీ వెనువెంటనే చిట్టికి ఒక్క బిస్కెట్ కూడా ఇవ్వకుండా వాడే అన్నీ తింటున్నప్పుడు తను చేసే దాంట్లో తప్పు లేదని సర్దుకుంటూ ఉండేది. ఆ రోజు అనసూయ కాలేజీ నుంచి వచ్చేసరికి చిట్టి బావురమంటూ ఎదురు వచ్చింది. కారు దిగకుండానే కాళ్ళకి చుట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. రామారావు అనసూయ సమాధాయించగా ఎక్కిళ్ళు ఆగాయి. చిట్టి ఎక్కిళ్ళ మధ్య అత్త, నా బేబీ ఏమైందమ్మా? కందిపోయిన చిట్టి ముఖాన్ని సావరిస్తూ అడిగింది. నా బేబీకి తల ఏడుస్తుంది చిట్టి. ఏమిటమ్మా, తలనొప్పా? మందేద్దాం. కాదు, అన్నయ్య తల చితక్కొట్టేశాడు. నా పాప. చిట్టి బావురుమంది అనసూయ మెడ కావిలించుకుని, దూరాన వరండాలో పడి ఉన్న బొమ్మని చూపిస్తూ. ఆ బొమ్మ ముఖం చితక్కొట్టి ఉంది. తల మధ్యకు పగిలి చుట్టానికి భయంకరంగా ఉంది.
ఎప్పుడూ లేనిది రామారావుకి కూడా విపరీతమైన కోపం వచ్చింది ఆ బొమ్మని చూసేసరికి. బొమ్మని చూపించి చిట్టి అత్త భుజం మీద తలదాచుకుంది. ఆ దృశ్యాన్ని చూడలేనన్నట్లుగా. నారాయణ! బిగ్గరగా పిలిచాడు రామారావు. అతనంత గట్టిగా కేకవేయడం ఎవరూ వినలేదు అంతదాకా. ఆ బొమ్మని తీసుకెళ్లి కారు షెడ్లో దాచేయ్. చిట్టి, కారెక్కు. నీకు మంచి పెద్ద బొమ్మ కొని పెడతాను. నా పాప చిట్టి ఆ బొమ్మని తలుచుకుని ఏడుస్తూ ఉంది. చూడు, రేపు నీ పాపకి మందేస్తాను. డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేసి ముఖం బాగు చేస్తారు. అంతవరకు కొత్త పాప. ఏం, నువ్వు అలా ఏడవకూడదు. చిట్టి కళ్ళు తుడుస్తూ ఓదార్చాడు రామారావు. ఫ్రంట్ సీట్లో దాన్ని కూర్చోపెట్టుకుని అతను ఇంట్లోకి రాకుండా బజారుకి వెళ్ళాడు వీధిలో నుంచే. హాలు గుమ్మం వెనక నక్కి భయంగా నిలుచుని చూస్తున్నాడు రమేష్. అనసూయ వాడిని ఏమీ అడగలేదు, కేకలు వేయలేదు. వేసి ప్రయోజనం లేదని తెలుసు. చిట్టికి ఆ బొమ్మ కొన్న రోజున రమేష్కి కారు కొని తీసుకొచ్చింది. వాడు ఆ కారుని గంటలో చక్రాలు, స్టీరింగ్ అన్నీ ఎక్కడికక్కడ విడదీసి పెట్టాడు. చిట్టి ఆ దొరసాని బొమ్మని భద్రంగా మేడ మీద రూమ్లో దాచుకుని ఆడుకునేది. అనసూయ కాలేజీకి వెళుతుంటే పై రూమ్ తాళం పెడుతుంది. రోజు అత్త కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మని పై రూమ్లో దాచుకుని సాయంత్రం వచ్చాక తీసుకుని ఆడుకునేది చిట్టి. అనసూయ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బొమ్మ కోసం రమేష్ ఏడ్చినా మీదబడి లాక్కునే ధైర్యం ఉండేది కాదు వాడికి. ఆ రోజు పొరపాటున ఆ బొమ్మ దాచుకోవడం మర్చిపోయింది చిట్టి. చిన్నతనం చేత బయటనున్న బొమ్మని ఆడుకుందామని కింద హాల్లోకి తీసుకొచ్చింది. రమేష్ బొమ్మతో ఆడినట్లే ఆడి ఏదో కోపం వచ్చి బొమ్మ తల చితక్కొట్టాడు. వాడు చిన్నతనం వల్లే చేసి ఉండొచ్చు, కానీ అది తప్పు అని, అలాంటి పని చేయకూడదని పిల్లవాడిని మందలించక రెండు అంటించకుండా లలిత ఊరుకోవటం చూసి అనసూయ కోపం ఆగలేదు. రమేష్ పైన కంటే లలితపైనే తీక్షణమైన కోపం కలిగింది. చిట్టి ఏడుపు చూస్తుంటే ఈ మనిషికి బాధ రాలేదా? తల్లికి పిల్లలందరూ సమానమే అంటారు. మరి చిట్టి ఏడుపుని చూసి కూడా ఎలా కదలకుండా ఉంది? 5 ఏళ్ల వయసులో వాడిని అదుపులో పెట్టకపోతే రేపు పెద్దయ్యాక వంగుతాడా? అన్నగారికి చాలా కోపం ఉందేమో అనుకున్నాను అంటోంది లలిత తేలిగ్గా. పాపం, అది అలా ఏడుస్తుంటే కోపం రాదా? వాడి కారుని చెతక్కొట్టుకున్నాడు. దాని బొమ్మని పాడు చేస్తే గానీ నిద్ర పట్టలేదా? ఎరా వెధవా! ఆ పోదురు పిల్లలన్న తర్వాత విరగ్గొడతారు. కాసేపు ఏడ్చి వాళ్లే ఊరుకుంటారు. మధ్యాహ్నం నుంచి నోరు మూసుకుని ఉంది. మిమ్మల్ని చూసేపటికి ఏడుపు మొదలెట్టింది. అది మటుకు సామాన్యురాలా? ఎవరి దగ్గర ఏడవలో బాగా తెలుసు. అనసూయకి కోపం తారాస్థాయికి చేరుకుంది. 3 ఏళ్ల పసిదానికి లేని ఊహలు ఆపాదిస్తున్నది. పసివాళ్ళు ఎవరి మీద తమ సానుభూతి ఉంటుందో మనసుతోనే గ్రహించగలరు. చిట్టి ఆ బొమ్మ గురించి తల్లి దగ్గర మొరబెట్టుకునే ఉంటుంది. కానీ అది నిష్ప్రయోజనం అయి ఉంటుంది. లలితకి కూతురి మీద ప్రేమ లేదని కాదు, ఉంది. కానీ చిట్టి ఆడపిల్ల కాబట్టి ఆ ప్రేమ ఒక చూపు వాసి తక్కువైనా పర్వాలేదు. ఆ మాదిరి మనస్తత్వం లలితది. ఈ దృక్పథం ఒకనాటితో రాలేదు. తరతరాలుగా ఆమె రక్తంలో జీర్ణించుకుపోయిన భావం ఇది. ఆ రాత్రి చిట్టి వాళ్ళు మామయ్య వచ్చేదాకా నిద్రపోయేవాక కబుర్లు చెప్పింది. బొమ్మకి తలంటుతూ రామారావుకి తలంటింది. అతను సరిగ్గా కూర్చోలేదని కేకలేసింది. అతని క్రాఫ్ దువ్వి రిబ్బను కట్టింది. 2 జడలు వేసింది ముందు వైపున. వెనుక వైపున రామారావుకి జుట్టు లేదు. అందుకని క్రాఫు 2 పాయలుగా తీసి జడవేసింది. నిద్ర వస్తున్నప్పుడు అత్త పక్కకి చేరి బొమ్మ మీద ఒక చెయ్యి వేసి పడుకుంది. డోంట్ లూజ్ యువర్ హార్ట్ అని అనసూయను హెచ్చరించిన రామారావు తన హార్ట్ ఎక్కడున్నదోనని వెతుక్కున్నాడు. అది ఆ చిన్నదాని కన్నీటిలో చిక్కుపడింది. కథ సాగుతోంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.